ఆక్వా ఫీడ్ ధరలు తగ్గించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఆక్వా రైతులు ఆందోళన చేశారు. ఇప్పటికే రొయ్యల ధరలు తగ్గి నష్టపోతున్నామని, ఫీడ్ ధరలు పెంచడం వల్ల మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు తమ పరిస్థితి తయారైందని వాపోయారు. కృష్ణా జిల్లా బంటుమిల్లి ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ఆక్వా రైతులు నిరసన చేశారు. వారంలోగా ఫీడ్ ధరలు తగ్గించకపోతే చెలో అమరావతి చేపడతామని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్ వద్ద ఆక్వా రైతుల ధర్నాలు చేశారు. ఆక్వా ఫీడ్ కంపెనీలు చట్టాన్ని ఉల్లంఘించి ధరలు పెంచాయని పాలకొల్లు తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆక్వా రైతులు ఆందోళన చేపట్టారు. ఆక్వా రైతులకు లాభసాటి ధర ప్రకటించాలని అమలాపురంలో డిమాండ్ చేశారు. చెప్పకుండా అప్సరా కమిటీని సంప్రదించకుండా రైతు సంఘాలను సంప్రదించకుండా ఏకపక్షంగా వాళ్ళు నిర్ణయం తీసుకుని కేజీకి 14 రూపాయలు పెంచేసుకున్నారు. వాళ్ళు మేత కంపెనీ తయారీదారులు, సీడ్ హ్యాచరీ వాళ్ళు, ప్రాసెసింగ్ ప్లాంట్లు అంటే ఎక్స్పోర్ట్ చేసేటువంటి ప్రాసెసింగ్ ప్లాంట్ల వారు మొత్తం అంతా కూడా కొంతమంది చేతుల్లో అది గుత్తాధిపత్యంగా నడుస్తుంది. ఈ గుత్తాధిపత్యాన్ని ప్రభుత్వం దీని మీద పూర్తి చర్య తీసుకుని రైతులను ఆదుకోవాలని కోరుతున్నాం. ఇంత రేటు పెరిగి మేత రేటు పెట్టుకుంటే ఖర్చులు పెరిగిపోయి ఇబ్బందులు వచ్చి పులితో కూరుకుపోయి చాలా మంది కూడా ఆత్మహత్యలు చేసుకుని, కాబట్టి ఈ పెంచిన రేటు తగ్గించాలని, దాన్ని బట్టి రైతులని సమస్యలు కూడా అర్థం చేసుకుని వాళ్ళని ప్రభుత్వం కూడా చర్య తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. గతంలో 8 రూపాయలు పెంచినప్పుడే వ్యతిరేకించిన రైతు నాయకులు ఇవాళ 12 రూపాయలకి ఎవరు కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. కాబట్టి ప్రభుత్వం సూచన పట్టించుకోకుండా, రైతుల సూచన పట్టించుకోకుండా ఏదైతే ఏకపక్ష నిర్ణయంతో పెంచారో అది వెంటనే తగ్గించాలని చెప్పేసి ఈ రోజు మనం వినపత్రం చేయడం జరిగింది. అలాగే ఏదైతే ప్రాసెసింగ్ ప్లాంట్లు మరి రైతు సంఘాలు ఏదైతే ఈ యొక్క మెటీరియల్ రేట్స్ మీద కానీ వేరియేషన్స్ మీద కానీ ఒక మీటింగ్ ఏమన్నా తప్పకుండా 2-3 రోజుల్లో వాళ్ళతో కూడా మీటింగ్ వేసి ఈ మెటీరియల్ రేట్ మీద కూడా సమీక్షించాలని చెప్పి తెలియజేశాం.